ప్రధానంగా ఇప్పుడు ప్రధానమైన టాపిక్ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించే సార్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని హాట్ టాపిక్స్ని మనం ఒక్కసారి చేద్దాం. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమైనటువంటిది అంటారు. నిజంగా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా వరకు చేయొచ్చు అనేటువంటి స్పేస్ ఉంటుంది అనేటువంటిది అందరూ ఆశిస్తారు కూడా, చాలా హామీలు ఇస్తారు. హుటాహుటిన అజారుద్దీన్ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ మంత్రిని చేయటం ఇప్పుడు వరకు ఎప్పుడు జరిగినటువంటి, అంటే ఎక్కువగా జరిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్ప తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో అంటే ఒక్కసారిగా సడన్గా మహేష్ గౌడ్ గారికి డిప్యూటీ సీఎం, బీసీఎల్కి డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం, ఏం సార్ ఈ రెండింటిని ఎలా చూస్తారు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఓకే, దానికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా సర్వేలన్నీ అన్ని సర్వేలన్నీ బీఆర్ఎస్ గెలుపు సైడే చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు అతనికి మంత్రివర్గ సహచరులతో నిమ్మడకపోవడము, అధిష్టానం దగ్గర కొంచెం చాలా కంప్లైంట్లు వెళ్ళడము, అతను కూడా ఎలక్షన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే అన్ని సమస్యపోతాయనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఉంది. దానికోసం ఎంతకైనా తెగించడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పటికిప్పుడు నేను స్టూడియోకి వస్తుంటే ఇటు శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ కూడా, కృష్ణానగర్కి ఇట్లా వస్తుంటే అన్ని మినిస్టర్ కార్లు, కార్పొరేషన్ చైర్మన్ల కార్లు, అన్ని పర్సనల్ పెద్ద పెద్ద బండ్లు సైరన్ వేసుకొని ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారంటే వితిన్ ఒక 2 కిలోమీటర్స్ లోపల నాకు ఒక 30 మినిట్స్ అయింది. 5 నిమిషాల జర్నీలో అంత అంటే ఎందుకు అంతగానము? ఈ మంత్రులను చూస్తుంటే నాకు అర్థమైతే లేదు. అసలు రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితులు, మొన్న వర్షాలు పడుతుంటే మంత్రులు వచ్చేమో ఇక్కడ దోశలు వేసుకుంటూ ఒకరేమో ఉల్లిగడ్డలు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్నికలు కొట్లాడదాం, ఎవరైనా గెలవాలనే కోరుకుంటారు. కానీ ఇంత అక్రమం, ఇంత అన్యాయంగా, ఇటువంటి దాడులు ఇప్పుడు చూడండి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ కింద మార్నింగ్ నేను చూస్తుంటే మరి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో అదే అడగబోతున్నాను సార్. ఎందుకంటే సడన్గా ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంట్లోనే ఎందుకు అనేటువంటి, ఇప్పుడు ఏమంటారు, మహేష్ గౌడ్ అయినా అటు బీజేపీ వాళ్ళైనా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు మీరు కళ్ళ ముందు ఇప్పుడే జరిగింది కదా, ఫ్లయింగ్ స్క్వాడ్ ప్లస్ లోకల్ పోలీస్. ఎవరు వీళ్ళు? ఒకరు కేంద్ర ప్రభుత్వం, ఒకరు రాష్ట్ర ప్రభుత్వం. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి? సోదాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన, బీఆర్ఎస్ ప్రతినిధుల పైన, అసలు పోలింగ్ ఏరియానే కాదు కుకుడుపల్లిలో అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా, మోతీనగర్కు అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా ఇంట్లోకి వాళ్ళు చొరబడి ఈ విధంగా దాడులు చేయడం అంటే భయభ్రాంతులకు గురి చేయడం. ఏమీ లేదు అందులో, ఏదో ఎలుకని ఎలుకని పట్టినట్టు తప్పించి ఏమీ లేదు. ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ గెలవబోతుందనే ఒక సంకేతము ఈ సర్వే రిపోర్ట్లు వాళ్ళని ఈరోజు నిద్రపోకుండా చేస్తుంది. అందుకు వాళ్ళంతగా తెగించి ఇలాంటి ప్రజాప్రతినిధులపైన దాడులు చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, వాళ్ళకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుని మాత్రం ఆపడం వీళ్ళ తరం కాదు.